అందరికీ హాయ్. ఇది లెక్చర్ 1 పైథాన్లో. ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ వేరియబుల్స్, వాటి టైప్స్ అండ్ సింటాక్స్ అవన్నీ ఇందులోనే చూద్దాం. ఫస్ట్ VS కోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే బ్రౌజర్లోకి వెళ్ళి VS కోడ్ డౌన్లోడ్ అని నేను టైప్ చేస్తున్నట్టు టైప్ చేయండి. code.visualstudio.com అని వస్తుంది ఫస్ట్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళాలి, అక్కడ చూపించినట్టు. తర్వాత అక్కడ విండోస్కి నేను సెలెక్ట్ చేసుకున్నట్టు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు అలా చూపిస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పైథాన్ డౌన్లోడ్ చేయాలంటే python.orgలోకి వెళ్ళాలి. అదే బ్రౌజర్లో టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే దాంట్లో పైథాన్ ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్, లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. పైథాన్ డౌన్లోడ్ అయిందో లేదో చెక్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మీ పీసీలో కమాండ్ ప్రాంప్ట్ py_version అని టైప్ చేస్తే మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసిన లేటెస్ట్ వర్షన్ అక్కడ చూపించిందంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టే. అది పైథాన్ మీ పీసీలోకి డౌన్లోడ్ అయినట్టే. నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకొని టెక్స్ట్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ అది సేవ్ చేసుకోవాలి. పైథాన్ కోడ్ అయితే .pyతోనే సేవ్ చేసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ సేవ్ యాజ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మీరు మీ నేమ్ ఆర్ ఎనీథింగ్ .pyతో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ రాద్దాం. దట్ ఈజ్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయబోతున్నాం. అది కూడా ప్రింట్. మనం పైథాన్లో ప్రింట్ యూజ్ చేస్తాము ఫర్ అవుట్పుట్ రావడానికి. ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ విత్ సెమీ కాలమ్స్ యూజ్ చేసి అక్కడున్న రన్ క్లిక్ చేస్తే కింద ఉన్న టెర్మినల్లో మీకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అనేది చాలా ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అక్కడ పైథాన్ హిస్టరీ అంతా చూపిస్తున్నారు. పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు, డేటా సైన్స్లో యూజ్ చేస్తారు, మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తారు. అండ్ పైథాన్ విండోస్లో, మ్యాక్, లినక్స్ అలా అన్నిట్లో యూజ్ అవుతుంది, ఎందుకంటే అది సింపుల్ సింటాక్స్. పైథాన్ గురించి నోట్స్ కావాలంటే చాలా వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంది. నేను W3 స్కూల్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్, ఇఫ్ 5 is greater than 2, ప్రింట్ 5 is greater than అనేది మనం ఇప్పుడు ప్రింట్ చేయబోతున్నాం. ఇక్కడ టెర్మినల్లో మీరు చూడొచ్చు 5 is greater than 2 అని ప్రింట్ అయింది. ఒకవేళ మనం 2 times ప్రింట్ చేయాలనుకున్నా కూడా ఇఫ్ స్టేట్మెంట్ 2 times ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే వాటికి ఒక వాల్యూ అసైన్ చేశాక వాటిని వేరియబుల్స్ అంటారు, XY లాగా. ఇప్పుడు కామెంట్స్ అంటే పైథాన్ కోడ్ని ఎక్కువ మనకి అర్థమయ్యేలాగా చేయడానికి కామెంట్స్ యూస్ చేస్తారు. కామెంట్స్ అనేవి #, యూస్ చేసి రాస్తారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. #this is a comment అంటే అది సింగిల్ లైన్ కామెంట్కి యూజ్ చేస్తారు. తర్వాత మనం హలో వరల్డ్ని ప్రింట్ చేద్దాము. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ కామెంట్ని తీసుకోదు, అక్కడ చూడండి కోడ్ విత్ మీ అనే వచ్చింది అవుట్పుట్. అండ్ డబల్ లైన్ రాయడానికి 3 hyphens యూజ్ చేసి రాస్తాము, అక్కడ నేను రాసినట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ప్రింట్ చేసినప్పుడు కూడా అది కామెంట్స్ని తీసుకోలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు మనం వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు మనం హైఫన్స్ ఇవ్వక్కర్లేదు. బట్ మనం స్ట్రింగ్స్ రాసేటప్పుడు, సెంటెన్స్ రాసేటప్పుడు హైఫన్స్ ఇవ్వకపోతే అది ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనం x = 5, y = కోడ్ విత్ మీ రాసి ప్రింట్ చేస్తే కింద చూడండి టెర్మినల్లో అవుట్పుట్ ప్రింట్ అయింది.
ఇప్పుడు క్యాస్టింగ్ అంటే సపోజ్ మనం ఇంటీజర్ వాల్యూ అసైన్ చేసామంటే ఒక వేరియబుల్కి దాన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేసుకోవచ్చు. దాన్నే క్యాస్టింగ్ అంటాం. ఇప్పుడు నేను అక్కడ స్ట్రింగ్ ఇంటీజర్ ఫ్లోట్ అని ఇచ్చాను. స్ట్రింగ్ ఆఫ్ 5, ఇంటీజర్ ఆఫ్ 5, ఫ్లోట్ ఆఫ్ 5. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే చూడండి, మనకి 5 అవుట్పుట్ ప్రింట్ అయింది. ఎందుకంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్, అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ 5కి స్ట్రింగ్ 5 అండ్ ఇంటీజర్ ఆఫ్ 5కి కూడా 5. సో ప్రింట్ ఆఫ్ వై కూడా 5 వస్తుంది. అండ్ ప్రింట్ ఆఫ్ జెడ్ ఫ్లోట్ కాబట్టి అక్కడ 5.0 వచ్చింది టర్మినల్లో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, x is equal to code with me. Next y is equal to 5. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ x, ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనం అక్కడ కోడ్ విత్ మీ అనేది స్ట్రింగ్, అది స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం టైప్ ఆఫ్ ఎక్స్, టైప్ అనేది సింటాక్స్గా వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ వై. ఇప్పుడు మనం టర్మినల్లో చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. అదిగోండి, క్లాస్ ఆఫ్ స్ట్రింగ్, ఫస్ట్ది క్లాస్ ఆఫ్ ఇంట్, నెక్స్ట్ వన్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ అండ్ సెకండ్ది ఇంటీజర్ అని. ఇలా మనం డేటా టైప్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో పైథాన్లో ఏంటంటే వేరియబుల్స్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ రెండు డిఫరెంట్, లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా కాదు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు కోడ్ విత్ మీ ఇద్దాము. మనం సింగిల్ లైన్ హైఫన్ అయినా డబుల్ హైఫన్ అయినా ఇవ్వచ్చు. పైథాన్లో రెండు ఒకటే స్ట్రింగ్కి. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోడ్ విత్ మీ అండ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం కోడ్ రాద్దాం. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ స్మాల్ ఏ అండ్ ప్రింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ రెండు డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్గానే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం అండ్ చూడండి, కోడ్ విత్ మీ అండ్ కోడ్. పైథాన్ వేరియబుల్ నేమ్స్ అనేవి ఇప్పుడు ఎక్స్ అండ్ వై లాగా అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వకూడదు. A to Z అండ్ 0 to 9 లోపే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే అవి కేస్ సెన్సిటివ్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం కదా, ఇక్కడ లీగల్ వేరియబుల్ నేమ్స్ అని, అలా అండర్స్కోర్తో క్యాపిటల్ ఆర్ స్మాల్ A to Zతో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం పైథాన్లో మల్టిపుల్ వేరియబుల్స్ని ఎలా అసైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అక్కడ మనం ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం కదా, దానికి మనం మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేయొచ్చు ఆ వేరియబుల్స్కి. లైక్ ఇప్పుడు కోడ్ కామా విత్ కామా అండ్ మీ. ఇప్పుడు ఎక్స్కి కోడ్, x is equal to code, y is equal to with and z is equal to me. ఇలా x, y, z డిఫరెంట్గా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని ఆ వేరియబుల్స్కి అసైన్ చేయొచ్చు. అండ్ మనం ఒక్క ఎక్స్నే ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు, కోడ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు టర్మినల్లో కోడ్ అనేది ప్రింట్ అయింది. అక్కడ కోడ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రింట్ వై అంటే విత్ ప్రింట్ అవుతుంది అండ్ జెడ్ అంటే మీ ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఆఫ్ జెడ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం.
అండ్ అదిగోండి కోడ్ విత్ మీ XYZ అక్కడ ప్రింట్ అయ్యాయి. మనం ఏదైనా ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, కోడ్ విత్ మీ అనే కాదు. లైక్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ ఇస్తున్నాను, లైక్ ఆరెంజ్, మ్యాంగో అండ్ యాపిల్. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూసిన XYZ ప్రింట్ అయ్యాయి. అలా మనం మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అండ్ ఇప్పుడు ఎలా అయితే మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేసామో, ఇప్పుడు వేరియబుల్స్, ఈ 3 వేరియబుల్స్కి ఒకే వాల్యూని అసైన్ చేస్తున్నాం అన్నమాట. X is equal to Y is equal to Z. దీనికి సింగిల్ వాల్యూని ఇప్పుడు మనం అసైన్ చేస్తాము, లైక్ కోడ్ విత్ మీ. ఇలా మనం సింగిల్ వాల్యూని అసైన్ చేసి ప్రింట్ ఆఫ్ X. ఇప్పుడు రన్ చేసి చూస్తే కోడ్ విత్ మీ అనేది వచ్చింది. ఇప్పుడు X వాల్యూ, Y వాల్యూ అండ్ Z వాల్యూ కూడా కోడ్ విత్ మీ, సింగిల్ వాల్యూ. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ Y వాల్యూ కూడా కోడ్ విత్ మీయే. అండ్ ఇప్పుడు అన్ప్యాక్ ఏ కలెక్షన్. ఇది ఎలా అంటే, ఫస్ట్ ఇదంతా మనం తీసేద్దాము. నెక్స్ట్ విల్ స్టార్ట్ అన్ ఎగ్జాంపుల్. ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అండ్ బనానా అండ్ నెక్స్ట్ ఆరెంజ్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ XYZ అంటే యాపిల్, బనానా అండ్ ఆరెంజ్. X ఈజ్ ఈక్వల్ టు Y ఈజ్ ఈక్వల్ టు Z. ఇప్పుడు ఆ X వాల్యూస్ అవి, అండ్ మనం ఆ వేరియబుల్ నేమ్ ఇద్దాం ఫ్రూట్స్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ XYZ అంటే అక్కడ మనకి యాపిల్, బనానా, ఆరెంజ్ ప్రింట్ అయ్యి. X ఈక్వల్ టు కోడ్ విత్ మీ. అండ్ మనం ప్రింట్ చేద్దాం ప్రింట్ ఆఫ్ X. ఇప్పుడు ప్రింట్ చేస్తే కోడ్ విత్ మీ వస్తుంది అవుట్పుట్. రన్ చేసి చూద్దాం, కోడ్ విత్ మీ వచ్చింది. నెక్స్ట్ X ఈక్వల్ టు కోడ్, Y ఈక్వల్ టు విత్ and Z ఈక్వల్ టు మీ. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ XYZ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ X ఆర్ X, Y, Z అలా సింగిల్ లైన్లో కోడ్ విత్ మీ అనేది ప్రింట్ అవుతుంది. ఈ 2 వేస్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఫంక్షన్ యొక్క అవుట్ సైడ్ మనం ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ ఇస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇది గ్లోబల్ వేరియబుల్ x ఈజ్ ఈక్వల్ టు కోడ్ విత్ మీ అని రాసాం కదా. తర్వాత DEF మై ఫంక్షన్ హోల్ బ్రాకెట్స్ అనేది సింటాక్స్ ఆఫ్ పైథాన్ అని సింటాక్స్ అనమాట. దాని తర్వాత మనం ఫంక్షన్ లోపల ప్రింట్ ఆఫ్ సబ్స్క్రైబ్ ప్లస్ ఎక్స్ అని రాసాం కాబట్టి గ్లోబల్ వేరియబుల్ని తీసుకుంటుంది. సబ్స్క్రైబ్ కోడ్ విత్ మీ అని కింద ప్రింట్ అయింది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు రాస్తుంది లోకల్ వేరియబుల్, అంటే ఫంక్షన్కి ప్రింట్కి మధ్యలో రాస్తున్నామంటే అది ఫంక్షన్ లోపల రాస్తున్నాము x ఈజ్ ఈక్వల్ టు అవసరం అని. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ ఆఫ్ x అని లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ x అని రాస్తే ఇప్పుడు కోడ్ విత్ మీ అండ్ సబ్స్క్రైబ్ అవసరం రెండు ప్రింట్ అయ్యాయి. ఫస్ట్ బయట రాసిందేమో గ్లోబల్ వేరియబుల్, ఇంకా లోపల రాసిందేమో అది లోకల్ వేరియబుల్. ఫస్ట్ టైం బయట గ్లోబల్ వేరియబుల్నే తీసుకుంటుంది, బట్ లోకల్ వేరియబుల్ ఉంటే లోకల్ వేరియబుల్నే తీసుకొని లోకల్ వేరియబుల్నే ప్రింట్ చేస్తుంది ఫంక్షన్ బయట ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.